నమస్కారం అండి. నా పేరు సుబ్బారావు. నేను విజయవాడ నివాసినండి. చాలా గొప్ప సమస్యలో ఉన్నానండి. నా టైంలో నాకు ఎట్లా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే, నా తమ్ముడు ఒక ఆయన పలానా జేకేఆర్ గారి గుడివాడలో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళరా, ఆయన్ని కలిస్తే మీకు ఒక మంచి పూజ చెప్తానండి, మీ సమస్య చాలా త్వరగా క్లియర్ అయిపోతుందని చెప్పారు ఆయన. నాకు శంకు పూజ చేయండి మీరు. ఆ పూజ చేసిన తర్వాత నాకు నేను అనుకోని విధంగా ఎట్లాగంటే చాలా క్లియర్ గా మబ్బులు విడిపోయినట్టు అంత సులువుగా నాకు ఆ పరిష్కారం దొరికిందండి ఆ సమస్యకి. నా నమస్కారాలు. నేను అంతకుముందు నా చెడు అలవాట్లు మానుకోవడానికి చాలా కాలం పట్టింది, కానీ ఇక్కడ మన జేకే స్వామి గారి దగ్గరికి వచ్చాక నా అలవాట్లు కొంత మొత్తం మార్చుకోగలిగాను. ఆరోగ్య విషయంలోనే ఏదైనా అంతా బాగుంటుంది. ఇట్లన్నిటికీ పద్ధతికి కారణం మన జేకే గారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. జేకేఆర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇంతటి మహత్తరమైన పూజా కార్యక్రమాన్ని జేకేఆర్ గారు తలపెట్టడం అనేది మనం అందరూ అదృష్టంగా భావించవచ్చు. ఐడీలో కూర్చోవడం ఇష్టం లేదని నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, పేపర్ ప్రోడక్ట్స్, అక్షయ ఇండస్ట్రీస్. దానిలో కొంచెం టెన్షన్స్ ఉన్నప్పుడు ఒకసారి అనుకోకుండా టీవీ చూడడం జరిగింది. ఆ రోజు నా అదృష్టం కొద్దీ టీవీలో ఆయన ప్రోగ్రామ్ చూడడం జరిగింది. వెంటనే వెళ్ళాను, ఏదైనా పరిష్కార మార్గం దొరుకుతుందేమో అనుకుని. నిజంగా ఆయన చెప్పినట్టు న్యూమరాలజీలో కరెక్షన్, కంపెనీ పేరు మార్చారు. ఒక 1 వీక్ నేను దాన్ని రాయడం పేరు మొదలుపెట్టేసరికి నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. అప్పుడే నెక్స్ట్ ఇమీడియట్గా దక్షిణావతి శంఖం పూజ జరుగుతుంది. దాంట్లో కూడా పాల్గొనాలని సంకల్పంతో వచ్చాను. నిజంగా ఆ పూజలో పాల్గొన్నప్పుడు ఆ దైవానుగ్రహమే. జనరల్గా నేను అమ్మవారిని నమ్ముతాను, ఆ దేవి అనుగ్రహంతోనే ఒక సెకండ్ నాకు ఈ దక్షిణావతి శంఖం చాలా. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.